కాదేది దొంగతనానికి అనర్హం అన్నట్టు రెచ్చిపోతున్నారు దొంగలు. ఇప్పటి వరకు ధనవంతులు ఇళ్లు టార్గెట్ చేసి ఖరీదైన బంగారు ఆభరణాలు డబ్బు దొంగతనం చేసుకుని వెళ్లేవారు. ఇప్పుడు కొంతమంది దొంగలు రోడ్ల మీద ఉన్న పశువులను కూడా వదలడం లేదు. అర్ధరాత్రి వచ్చి వాటిని దర్జాగా ఎత్తుకెళ్లిపోతున్నారు. మొన్న హైదరాబాద్, తర్వాత ఆదిలాబాద్, తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఖరీదైన కార్లలో వస్తారు, రోడ్ల మీద రెక్కీ చేస్తారు. ఇంత చేసి వారు దోచుకు వెళ్లేది ఏదైనా ఖరీదైన వస్తువులో ఏమో అనుకుంటే పొరపాటే. రోడ్లపై ఉన్న ఆవులే వారి టార్గెట్. అర్ధరాత్రి రోడ్లపై ఉన్న పశువుల వద్దకు నెమ్మదిగా వెళ్తారు. వాటికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. దాంతో ఆవులు మత్తులోకి జారుకుంటాయి. వెంటనే వాటిని నెమ్మదిగా అంతకు ముందే రెడీ చేసి తెచ్చుకున్న కారు వద్దకు తీసుకుని వెళ్తారు. ఆవును కారులో కుక్కేస్తారు. అక్కడి నుంచి పారిపోతారు. ఇది వారి తంతు. తిరుపతి రూరల్ మండలం ఓటేరులో సరిగ్గా ఇలాగే జరిగింది. పశువుల చోరీకి పాల్పడ్డారు కొంతమంది దుండగులు. అర్ధరాత్రి వేళ 2 ఆవులను కారులో ఎత్తుకెళ్లారు. తల్లి ఆవును తీసుకువెళ్తున్న క్రమంలో వాటి దూడలు కొంత దూరం కారును వెంబడించాయి. చోరీతో పాటు దూడలు వెళ్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మరోవైపు ఆవుల యజమాని చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. రాత్రి సమయంలో పశువులను దొంగలిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకున్నారు. పశువులను దొంగలించి ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. దొంగలు హైదరాబాద్, అశ్వారావుపేటకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. దొంగల వద్ద నుంచి ఒక బొలెరో వాహనం, ఒక బైక్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ముథోల్లో కూడా సేమ్ సీన్ జరిగిందే. కొంతమంది దుండగులు అర్ధరాత్రి కారులో వచ్చి 2 ఎడ్లు, 1 ఆవును దొంగలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఆవులకు మత్తు మందిచ్చి అపహరించి కారులో ఎత్తుకుపోతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, జైలాజిన్ ఇంజెక్షన్ యూజ్ చేసిన తర్వాత క్యాటల్ బాగా చాలా నార్మల్ అంటే ఫిరోషియస్ ఉండదు. ఆల్మోస్ట్ లైక్ అనెస్థీసియా క్యాటల్కి డిక్కీలో పెట్టుకొని దొంగతనం చేయవచ్చు. సో మేము జైలాజిన్ ఇంజెక్షన్ కూడా దృష్టి పెడదాం మెడికల్ షాప్స్ నుండి. సెకండ్ పాయింట్, కార్స్ 4 వీలర్లో బ్యాక్ సీట్ రిమూవ్ చేసుకొని దీని నుండి దొంగతనం చేస్తున్నాడు. గతంలో హైదరాబాద్లో ఆవులను కారులో ఎత్తుకెళ్లారు దుండగులు. సికింద్రాబాద్ బండిబెట్ట ప్రాంతంలో కొందరు యువకులు రాత్రి సమయంలో ఖరీదైన కారులో వచ్చారు. నేరుగా ఆవుల వద్దకు వెళ్లి మత్తు మందిచ్చారు. అవి స్పృహ కోల్పోయిన తర్వాత వాటిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. దీనిపై సీసీ ఫుటేజ్లు పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా ఇవే ఘటనలు జరగడంతో జనం ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి పూట పశువులకు కూడా రక్షణ లేదని చెబుతున్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.